సో ఇప్పుడు టాపిక్ వచ్చి కలర్స్. సో ఈ కలర్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వెబ్సైట్ W3 స్కూల్స్ హెల్ప్ తీసుకుంటాను. ఇందులో మనం లెర్న్ CSS అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ CSSకి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కలర్స్ అనే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడండి, కలర్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ నొటేషన్స్ ఉంటాయి. అంటే 3 రకాలు అనమాట. మనం కలర్స్ని డిఫైన్ చేసి కలర్ కోడ్ రాయటానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి RGB, ఇంకొకటి HEX అండ్ HSL. మ్యాక్సిమం 99% మనం వాడేది కామన్గా RGB అండ్ HEX. ఫస్ట్ RGBతో మొదలు పెడదాం. RGB అంటే RGB స్టాండ్స్ ఫర్, అంటే R స్టాండ్స్ ఫర్ రెడ్, G ఫర్ గ్రీన్, B ఫర్ బ్లూ. ఏ కలర్ అన్నా సరే ఈ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ మధ్యలో ఉండి వాటి వాల్యూస్ వచ్చి 0 to 255 మధ్యన ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ RGB క్యాల్కులేటర్ అని ఉంది కదా, ఇక్కడ కొన్ని RGB వాల్యూస్ అనేవి ఉన్నాయి. అంటే రెడ్, గ్రీను, బ్లూ ఈ మూడింటికి 3 వాల్యూస్ ఈ మధ్యలో ఇవ్వచ్చు అనమాట. అంటే 0 నుంచి 255 మధ్యలో ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వాల్యూస్ కూడా 0, 0, 0 ఇచ్చాను అనుకోండి, ఇది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అంటే RGB రెడ్, గ్రీన్, బ్లూ 3 వాల్యూస్ జీరోస్ ఇచ్చాను అనుకోండి, ఇది కంప్లీట్ బ్లాక్. అలాగే ఈ 3 వాల్యూస్ కూడా నేను 255 అండ్ 255 ఈ 3 వాల్యూస్ 255 ఇచ్చాను అనుకోండి, ఇది కంప్లీట్ వైట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కలర్ అన్నా సరే ఈ 0 నుంచి 255 మధ్యనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ప్లేస్లో నేను రెడ్కి వాల్యూ ఒక 100 ఇచ్చాను. అలాగే గ్రీన్ తాలూకా వాల్యూ 150 ఇచ్చాను. అండ్ బ్లూ తాలూకా వాల్యూ 0 ఇచ్చాను. ఇచ్చి చూస్తే ఇది ఈ కలర్ వచ్చింది. ఓకే, అలాగే మనకి ఏ కలర్ అన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ మనకి CSS ఫైల్ ఉంది కదా, ఈ CSS ఫైల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక శాంపిల్ అనేది తీసుకొని ఇక్కడ కలర్ అని రాశాను. చూడండి, ఇక్కడ మనకు కొన్ని కలర్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ప్రాంప్ట్ వచ్చింది కదా. ఇక్కడ నేను ఏదన్నా ఒక ర్యాండమ్గా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడన్నా ఒక ఫార్మేట్ RGB అని ఉంది కదా, ఈ RGB ఫార్మేట్లో మనకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇది స్లైడ్ అప్ అండ్ డౌన్ చేస్తే మనకి ఏ షేడ్ కావాలో ఆ షేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్లోనే నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లూలోకి వెళ్తాను. బ్లూ షేడ్లోకి వచ్చి నేను ఎక్కడన్నా క్లిక్ చేశాను అనుకోండి, ఈ కలర్ తాలూకా వాల్యూ RGB 24, 21, 204. ఓకే, సో ఎప్పుడైతే నేను ఎంటర్ హిట్ చేస్తానో లేకపోతే సెలెక్ట్ చేస్తానో ఇది ఈ కలర్ కింద ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే ఈ కలర్స్ అనేవి మనం డిఫైన్ చేసుకోవచ్చు RGBలో. ఈ RGBలో కలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనకి ఈ స్లైడర్స్ ఉన్నాయి కదా, ఈ స్లైడర్స్ని బట్టి కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా మార్చుకుంటూ వెళ్తే ఇలాగ కలర్ మారుతూ ఉంటుంది. అలాగే వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. రెడ్కి నేను 189 ఇచ్చాను. ఓకే, అంటే ఇది స్లైడ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్యూని కాపీ చేసి ఇలాగ Ctrl+C లేదంటే రైట్ క్లిక్ చేసి కాపీ చేసి మన కోడ్ లోపలికి వెళ్ళి ఈ RGB వాల్యూ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు ఈ కలర్ మనకి ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ HEX అనేది చూద్దాం. ఈ HEX అనేది హెక్సాడెసిమల్ నొటేషన్ అంటారు. ఈ హెక్సాడెసిమల్ నొటేషన్ ఎప్పుడు కూడా మనకి ఈ స్ట్రింగ్ ఫార్మాట్, అంటే మనకి హ్యాష్ వచ్చి ప్రతి కలర్కి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇది RGB రెడ్, గ్రీన్, బ్లూ కాదు, ఇది ఒక వాల్యూ, అంటే ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ అనమాట. ఇది ఆల్ఫాబెట్ FF, ఇది న్యూమరిక్ వాల్యూ. ఇలాగే ఇది చూడండి, ఇది గ్రీన్, ఈ కలర్కి ఇది వాల్యూ. అలాగే దీన్నే హెక్సా డెసిమల్ నొటేషన్ అంటారు. మనకి ఈ సపరేట్ కలర్స్ ఏ కలర్ అయితే కావాలి అనుకుంటే ఆ కలర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూని సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+C లేదంటే రైట్ క్లిక్ చేసి కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ మన కోడ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. చూసారా, ఆటోమేటిక్గా ఇది ఈ కలర్లోకి మారింది.
ఓకే, ఇప్పుడు ఈ కలర్ ఏ ఫార్మాట్లో ఉంది, మనకి హెక్సాడెసిమల్ నోటేషన్ ఫార్మాట్లో ఉంది. ఓకే, అలాగే మనం ఇక్కడ ప్యానల్లోకి వచ్చి మనం ఏదన్నా కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ తాలూకా వాల్యూ ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు మనకి బేసిక్గా ఉన్న నోటేషన్స్. అంటే ఒకటి ఆర్జీబీ నోటేషన్, ఇంకొకటి హెక్సాడెసిమల్ నోటేషన్. సో మనకి కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతిసారి ఇలాగే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కాదు. మనకి కలర్ చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ ప్యాలెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కలర్ షేడ్స్ ఉన్నాయి చూసారా, ఈ W3 స్కూల్ వెబ్సైట్లోనే కలర్ గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత కలర్ షేడ్స్ ఉన్నాయి. ఈ కలర్ గ్రూప్స్ అనేది చూస్తే మనకి ఈ ప్రతి కలర్కి కూడా ఒక సెట్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇది ఒక గ్రూప్ అన్నమాట. అంటే పింక్ కలర్ గ్రూప్, ఈ పింక్ కలర్, లైట్ పింక్, హాట్ పింక్, ఇలా పింక్కి సంబంధించిన కలర్స్ అన్నీ కూడా ఒక గ్రూప్. అలాగే పర్పుల్కి సంబంధించిన కలర్స్ అన్నీ ఒక గ్రూప్ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది జస్ట్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే కోడ్ అనేది మనం కాపీ చేసుకొని మనం కోడ్ మన ప్రాక్టికల్ వర్క్ చేస్తున్న కోడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ షేడ్స్, ఇవి షేడ్స్ అన్నమాట. ఈ రకరకాల షేడ్స్ ఉంటాయి. అంటే డార్క్ నుంచి మొదలై లైట్ వరకు, అంటే లైట్ కలర్ వరకు. ఇక్కడ చూడండి, ఆర్జీబీ 255, 255, 255 అంటే HTML వైట్ ప్యూర్ వైట్ కలర్ అనమాట. అలాగే కలర్ పిక్కర్. ఓకే, ఈ కలర్ పిక్కర్లో కూడా ఈ షేడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏ షేడ్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ వాల్యూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్జీబీ వాల్యూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే, ఈ వాల్యూ అన్నా ఒకటే రిజల్ట్ ఇస్తుంది, ఈ ఆర్జీబీ వాల్యూ అన్నా సరే ఒకటే రిజల్ట్ ఇస్తుంది. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ని బట్టి. ఓకే, సో ఇది మనం కలర్స్ CSSలో వాడే పద్ధతి. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇమేజెస్ గురించి డిస్కస్ చేద్దాం.